హాయ్, నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ బెత్సా సిస్టర్ వ్లాగ్స్. ఆవు పిండి, మెంతిపిండి, కారం లేకుండా ఉసిరికాయ నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. 1/2 కేజీ ఉసిరికాయలు తీసుకుని ఉప్పు నీటితో శుభ్రంగా కడిగి అవి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. దీనికి కారం తక్కువ ఉన్న పచ్చిమిర్చి 200 గ్రామ్స్, నూపప్పు 100 గ్రామ్స్, సాల్ట్ 50 గ్రామ్స్, ఆవాలు, పసుపు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయి, నిమ్మకాయ, నువ్వుల నూనె తీసుకుని రెడీ చేసుకోవాలి. కడాయిలో 1/2 లీటర్ నూనె వేడి చేసుకుని వేడయ్యాక ఆరబెట్టిన ఉసిరికాయలు వేసుకుని సిమ్మి మీద వేయించుకోవాలి. నేను నువ్వుల నూనె తీసుకున్నాను, అందుకే పైకి పొంగుతుంది. బేసన్ నూనె అయినా తీసుకోవచ్చు. స్టవ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. 5-6 మినిట్స్లో కాయ మెత్తబడింది లేదా అని ఇలా నొక్కి చూసి మెత్తపడితే ఒక ప్లేట్లోకి తీసుకుని దాన్ని చల్లారనివ్వాలి. పచ్చిమిర్చిని ఇలా బరకగా మిక్సీ పట్టుకుని అది నూనెలో 10 నిమిషాలు బాగా వేయించుకుంటూ పసుపు కూడా కలిపి వేయించుకోవాలి. అలా చక్కగా వేయించుకుంటే పచ్చడి నిలవ ఎక్కువ రోజులు ఉంటుంది. పక్కన కడాయి పెట్టి నూపప్పుని దోరగా వేయించుకోవాలి. చూశారు కదా, చక్కగా వేగింది. ఇప్పుడు అది తీసేసి చల్లారబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. నూపప్పు మిక్సీ తిప్పేటప్పుడు మధ్య మధ్యన కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు నూపప్పు పొడి పొడిగా వస్తుంది. స్టవ్ మీద పోపు గెరటి పెట్టి అందులో నూనె వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి అన్నీ వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా వేయించి తీసిన ఉసిరికాయలు చల్లారాక ముచ్చుకులు తీసి ఇలాగ వేళ్లతో నొక్కుని ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి చక్కగా వేగింది చూడండి. ఇందులో మనం రెడీ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు వేసుకుని ఉప్పు కూడా వేసుకుని చక్కగా అన్నీ కలుపుకుని ఉంచుకోవాలి. ఇది బాగా చల్లారాక నిమ్మరసం, తాలింపు, నూపప్పు పొడి వేసి కలుపుకోవటమే. నోరూరించే ఉసిరికాయ పచ్చడి రెడీ. మీరు జార్లో నిల్వ చేసుకున్నప్పుడు ఆయిల్ తేలిలాగా నిల్వ పెట్టుకోండి. పైన ఉంచుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. మీరందరూ ఏమి అనుకోకపోతే నేను ఒక్కసారి నాకుతానే